ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో క్రిస్టోఫర్ అన్యమత ప్రచారం చేస్తున్నప్పటికీ టీటీడీ స్పందించకపోవడం దారుణమని హిందూ చైతన్య సమితి నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో చైతన్య సమితి నాయకులు మాట్లాడుతూ గతంలో ప్రిన్సిపల్ క్రిస్టోఫర్కి వ్యతిరేకంగా చాలా పోరాటాలు ఉద్యమాలు చేసినా టీటీడీ స్పందించలేదన్నారు. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో బైబిల్ బుక్లు ప్రత్యక్షమైనప్పటికీ టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కి హైదరాబాద్ నుంచి విశ్వవాణి సమర్పణ అనే క్రిస్టియన్ పుస్తకాలు రిజిస్టర్ పోస్టు ద్వారా వస్తున్నాయని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డైరీ సైన్స్ విభాగంలో రాజ్ కుమార్ ను నియమించుకొని అతని ద్వారా ప్రిన్సిపల్ అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అంటే అతను తెలియకుండానే కాలేజీలకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఇవి వస్తున్నాయా లేదా అతని ఇచ్చారని అడగగా ఏం సార్ నిజంగా వస్తున్నాయంటే ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి అడిగారు. అడిగితే ఏం చెప్తున్నారంటే మాకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. అతను రాజు అనే అతన్ని 83వ గదిలో ఒక గెస్ట్ లెక్చరర్గా అపాయింట్ చేసుకొని అతని ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై ఎన్నోసార్లు మా టీడీడీ వారికి మేము వినియోగించుకున్నాము. ఈ విధంగా మొత్తం ప్రచారం జరుగుతుందని ఆల్రెడీ విద్యార్థులు కూడా అందరూ పాల్గొన్నారు. దాంట్లో మా హిందూ చైతన్య సమితి కూడా మేము కూడా పాల్గొన్నాము. కానీ టీటీడీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. ఏమనేసి అంటే మన హిందూ కళాశాలలో మత ప్రచారం. ఈ విలేకరుల సమావేశంలో హిందూ చైతన్య సమితి నాయకులు ఓంకార్, నరేష్ బాబు, రాజశేఖర్ బాబు, మణికంఠ, సునీల్ రాజు తదితరులు పాల్గొన్నారు.